పత్తి రైతుల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది. ఊరించి ఉరికించిన వానలు మొహం చాటేశాయి. పుట్టెడాశలతో సేద్యం మొదలుపెట్టిన రైతులను అప్పుల్లోకి నెట్టేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నెల 3 వారాలు గడిచినా ఇంకా వర్షాలు కురవకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. 2 జిల్లాల్లో కలిసి 1,50,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీని వలన ఒక్కొక్క రైతు ఎకరాకు 10 నుంచి 15,000 రూపాయల వరకు నష్టపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి తర్వాత వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో పత్తి, కంది, మొక్కజొన్న ఉంటాయి. ఖమ్మం జిల్లాలో 2,28,000 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,16,000 ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉంది. గత ఏడాది కంటే వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించడంతో పత్తి రైతులు ఆశాభావంతో సాగు చేపట్టారు. చేలు దున్ని పోటీ పడి విత్తనాలు కొనుగోలు చేసి భూమిలో విత్తారు. కానీ వానలు వెనక్కిపోవడంతో ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు. ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో పొలాలకు నీటి వసతి కరువైంది. కొందరు రైతులకు బావులు ఉన్నప్పటికీ నీటి మట్టం తక్కువగా ఉండటంతో 1-2 రోజులకు మించి నీటి తడి అందించలేకపోతున్నారు. చాలా చోట్ల అద్దెకు ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా బిందెలతో మోసుకొచ్చి నీళ్లు అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. 2 ఎకరాలు పత్తి వేసిన అసలు మొలక రాలేదు. బాగా వర్షాలు ఉన్నాయి, 2 వర్షాలు పడ్డా కూడా మొలక. మళ్ళీ వేయాలంటే మళ్ళీ 15,000 ఎకరానికి, మళ్ళీ 15,000 ఖర్చు వస్తుంది. ఎంతో కొంత మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. మళ్ళీ సేయం చేయాలని మళ్ళీ 15,000 అవుతుంది ఎకరానికి. అదే నేను కొంత సాయం చేస్తా గవర్నమెంట్ అని చదువు. ఇప్పటికి 30,000 దాకా అయినాయి 2 ఎకరాల మీద, మళ్ళీ 30,000 అవుతాయి. పత్తి విత్తనాలు విత్తిన వారిలో 80 నుంచి 90% రైతులు పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాకు మాత్రమే డీలర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేసింది. దీంతో పలువురు రైతులు బ్లాక్లో పత్తి గింజల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. తీరా అవి మొలకెత్తకపోవడంతో కోట్లాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 3 ఎకరాల్లో పత్తి సాగు చేసాము. మేము తొలకరి వర్షాలు ముందే పడ్డాయని చెప్పేసి ముందే దుక్కులు చేసుకొని మేము 850 రూపాయలు పెట్టి ఎకరానికి 3 ప్యాకెట్లు తీసుకొచ్చి సాగు చేసాం. సాగు చేసిన తర్వాత సాగు చేసి కూడా దాదాపుగా 8 నుంచి 10 రోజులు అవుతుంది. ఎక్కడో ఒకటి మొలక వస్తుంది, కొన్ని మొలక రావట్లేదు. పెట్టిన తర్వాత పెద్దగా వర్షాభావం ఏం లేదు. ఇవి దాదాపుగా అయితే పనికిరావండి. మళ్ళీ వీటి మొత్తాన్ని మనం మళ్ళీ ఇట్లా చెడగొట్టి మళ్ళీ కొత్త విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ దుక్కి చేసి మళ్ళీ పెట్టుకోవాలి. దీనికి అదనంగా ఎకరానికి 10 నుంచి 15,000 వరకు మనకి అదనపు ఖర్చు వస్తుంది. దీన్ని రైతు మీదే భారం పడుతుంది. మాకు ఎంత చేసినా మిగిలేదే 20,000-30,000 అండి. అందులోనే దాదాపుగా ఆ పెట్టుబడి ఏదైతే మిగులుతుందో అది ఇప్పుడే పోతుంది. మళ్ళీ జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇంకా తర్వాత వర్షాలు ఎట్లుంటాయో తెలియదు. ముందు కూడా మిగతా పంటలకి చీడపేర్లు ఎక్కువైతుందని చెప్పేసి ఈ పంటకు మొగ్గాం. అయినా కానీ దేవుడు మాకు కరుణించలేదు. కాబట్టి కనీసం ప్రభుత్వం కరుణించి మాకు సాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పత్తి సాగు కోసం ఒక్కొక్క ఎకరాకు 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు చేశారు రైతులు. దుక్కి దున్నటం, విత్తనాలు వేయటం వరకు పెట్టుబడి పెట్టారు. పైగా రేవంత్ రెడ్డి సర్కార్ సకాలంలో రైతు బంధు కూడా జమ చేయకపోవడంతో చాలా మంది పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. పోయిన సంవత్సరం మిర్చి వేస్తే మిర్చిలో అధిక నష్టం వచ్చిందని చెప్పి సరే ఈ సంవత్సరం మిర్చి నష్టం వచ్చింది, ఈ సంవత్సరం చూద్దాం కాటన్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి పత్తికి సాగు కోసం లైన్ చేసి దాని తర్వాత మెయిన్ లాస్ట్లో వానలు పడ్డాయి. ఆ వానలకి పెగులేసి దుక్కులేసి మంచి దుక్కు ఋతువు చేతలక జూన్ వచ్చేసింది. టీవీలో వార్త ఋతుపవనాలు బయలుదేరినాయి, ఋతుపవనాలు వస్తున్నాయి, ఇది గోతున్నాయి చెప్పే వార్తలు ఎంతో సాగు చేసి పత్తి పెడతాం జరిగింది. ఎకరానికి 3 ప్యాకెట్లు అయినాయి. మరి కూలీల ఖర్చు అయితే, దుండి ఖర్చు అయితే మొత్తం 17-18 చొప్పున వచ్చింది. పత్తి పెట్టిన తర్వాత సాలిసాల 10 అయింది అనుకుంటూనే అనుమానం చొప్పున పెడతాం జరిగింది. పెట్టినాక వర్షంలో కొన్ని మొలకలు వచ్చినాయి, కొన్ని రాలేదు. దానివల్ల చాలా నష్టపోవడం జరిగింది. మళ్ళీ ఏం చేయాలన్నా తల అర్థం కాకుండా ఉంది మా పరిస్థితి.
మొదటి దఫా వేసిన విత్తనాలు మొలకెత్తని చోట రైతులు మళ్లీ పత్తి విత్తనాలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తగినన్ని విత్తనాలు సరఫరా చేయాలని, సబ్సిడీపై అందించాలని రైతులు కోరుతున్నారు.